the right to freedom of speech and expression as a fundamental right to all citizens of India, but కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(1) చెప్పారు మీరు. ఆర్టికల్ 19(2)లో ఏమున్నాయి రెస్ట్రిక్షన్స్? దిస్ ప్రొవిజన్ ఎన్షూర్స్ దట్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ది ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్, ఒపీనియన్స్ అండ్ ఐడియాస్ ఫ్రీలీ సబ్జెక్ట్ టు reasonable restrictions provided in article 19(2), which includes considerations for sovereignty and integrity of India. భారతదేశం యొక్క సమగ్రత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదు. సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ దేశం యొక్క భద్రతకు సంబంధించి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, విదేశీ సంబంధాల విషయంలో మాట్లాడకూడదు. పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేట్టు మాట్లాడకూడదు. మీరు ఉమెన్ అందరినీ కించపరిచేలాగా యోని పూజలు, నగ్న పూజలు, అవి చేస్తా ఈ చేస్తా. డీసెన్సీ ఆర్ మొరాలిటీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. డీసెన్సీ అండ్ మొరాలిటీ, మీరు మాట్లాడిన మాటలో డీసెన్సీ ఉందా, మొరాలిటీ ఉందా? మొరాలిటీ అంటే కూడా చాలా ఉన్నాయి. అప్పటికి సమాజంలో ఉన్న కల్చరల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కల్చరల్ మొరాలిటీ ఏంటి? ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే ఏమంటారు? 100 ఏళ్ళు వర్ధించమంటారు. మీరేమన్నారు? పెళ్లి కాకముందు ఇడిపోండి అన్నారు. ఇదా మొరాలిటీ? మెయిన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. తర్వాత అసలైన పాయింట్ మీకు చెప్తా, డిఫమేషన్. ఎదుటి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా నీకు రైట్ టు ఫ్రీడమ్ లేదు. మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి భంగం కలిగించేలాగే మాట్లాడారు. ఏంటది? ఏం మాట్లాడారు మీరు? ఆ యొక్క కపుల్, ఆ జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వాళ్ళ అనుమతి లేనిదే మీరు వాళ్ళకి జాతకం చెప్పి ఆ జంట విడిపోతుంది, అతనికి హ్యాబిచువల్గా అంతకుముందు కూడా అలాగే విడిపోయాడు అని చెప్పారు. పరువు నష్టం కాదా? మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1) ఒకటే ఉందని చెప్పారా? ఆర్టికల్ 19(2) ఉందని చెప్పలేదా మీ లాయర్లు? ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చా మీరు? డిఫమేషన్ అంటే ఏంటి? పబ్లిక్లీ ప్రెడిక్టింగ్ ఏ కపుల్స్ డైవోర్స్ వితౌట్ ఎవిడెన్స్ ఆర్ కన్సెంట్ కెన్ హార్మ్ దేర్ రెప్యుటేషన్ విచ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. ఇది డిఫమేషన్ పరిధిలోకి వస్తుంది మీరు అలా చెప్తే. సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ, పాత ఐపీసీలో ఉన్న 499 డిఫమేషన్లోకి వస్తుంది. హార్మింగ్ ఏ పర్సన్స్ రెప్యుటేషన్ త్రూ స్పోకెన్ ఆర్ రిటెన్ వర్డ్స్ ఆర్ గెస్చర్స్. రాసినా మాట్లాడినా గెస్చర్స్తో చేసినా కానీ డిఫమేషనే. మీరు మాట్లాడేశారు కదా ఇడిపోతారని. ఇఫ్ ది కపుల్ ఫీల్స్ దట్ దేర్ రెప్యుటేషన్ హ్యాస్ బీన్ టార్నిష్డ్ దే కెన్ పర్స్యూ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ ది ఆస్ట్రాలజర్. ఆ జంట మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు డిఫమేషన్ పరిధిలోకి వస్తారు. అందుకనే పబ్లిక్ ఆర్డర్, రిపీటెడ్ కాంట్రవర్షియల్ ఆర్ బేస్లెస్ ప్రిడిక్షన్స్ కుడ్ లీడ్ టు పబ్లిక్ అవుట్రేజ్ అఫెక్టింగ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ హార్మనీ అండ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. ఎన్ని ఉన్నాయనుకున్నారు మీకు? డీసెన్సీ అండ్ మొరాలిటీ, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండ్ మిస్రిప్రజెంటేషన్. ఇన్ని సెక్షన్ చదవాలా మీకు? మీరు ఈ లెటర్ రాశారు ఉమెన్ కమిషన్కి రాను అని. ఓకే, ఉమెన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంది? సరే, మనం లీగల్తో మాట్లాడి, లీగల్ అడ్వైజర్స్తో మాట్లాడి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళతో, ఏజీ వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. మీరు 15 మందిని ఎలా పంపించారు దాడికి? దండయాత్ర, బల ప్రదర్శన. ఎంతమందిని బెదిరిస్తారు మీరు? మీకు ఎవరన్నా లెక్కలేదు, కోర్టులన్నా లెక్కలేదు, మీకు ఉమెన్ కమిషన్ ఆర్డర్ కూడా లెక్కలేదు, ఉమెన్ కమిషన్కి ఇచ్చిన రైట్ హైకోర్టు అది లెక్కలేదు. 15 మంది లాయర్ని దండయాత్రకు ఎలా పంపుతారు మీరు? ఒక లాయర్ని పంపితే అర్థం. అది కూడా మొన్న మీరు రిజిస్టర్ పోస్టులో లెటర్ పంపారు. ఆ లెటర్ వచ్చిందో లేదో అనుమానం కొద్దీ ఒక లాయర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 15 మంది లాయర్కి మీకు వకాలత్ ఇచ్చారా? దండయాత్ర. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ హెడ్స్ ఆ ప్రభుత్వం విభాగమైన ఉమెన్ కమిషన్కి సంబంధించి దండయాత్రకు వెళ్తారు. ఆ వ్యక్తికి అండగా నిలబడతారు. ఏంటో